అతడొక వ్యాపారి. లాభార్జన అతని లక్ష్యం. సొంత లాభం కొంత మానుకొని పరుల కోసం పాటుపడబోయన్న మహాకవి మాటలకు స్ఫూర్తి పొందాడో ఏమో. సమాజంపై ఆధారపడి వ్యాపారం చేస్తూ లాభాన్ని ఆర్జించే ఆ వ్యాపారి తనకొచ్చిన లాభంలో కొంత సమాజ శ్రేయస్ కోసం ఖర్చు పెడుతున్నాడు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవుతున్నాడు. విజయనగరం జిల్లా రాజంపట్నంలో సిటీ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న రాంబాబు అనే యువకుడు రాజంపట్నం ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సిటీ సూపర్ మార్కెట్లో కొనుగోలు చేయడంతో వ్యాపారం సజావుగా సాగుతుంది. ఎటువంటి లోటుపాట్లు లేకుండా రాంబాబు జీవితం సాగుతుంది. సమాజం వల్ల లబ్ధి పొందుతున్న తాను సమాజానికి ఉపయోగపడే పని చేయాలనుకున్నాడు. స్వామి కార్యం స్వకార్యంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడే విధంగా వినాయక చవితికి మట్టి విగ్రహాలను తన ఖాతాదారులకు అందిస్తున్నాడు. రంగులు రసాయనాలు లేకుండా మట్టితో వినాయక ప్రతిమలు తయారు చేయించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు రాంబాబు. తన షాప్ వద్దకు వచ్చే కస్టమర్లతో పాటు అటుగా వెళ్లే ప్రయాణికులకు కూడా మట్టి విగ్రహాలను అందించి భక్తిని ముక్తిని మూట కట్టుకుంటున్నాడు. తన వ్యాపారంలో సంపాదించిన దాంట్లో కొంతమేర సమాజ శ్రేయస్ కోసం ఖర్చు చేయటం సంతృప్తినిస్తుందని చెబుతున్నాడు. రాజంలో సిటీ సూపర్ మార్కెట్ నడుపుతున్నాము. గత 5 సంవత్సరాలుగా మా కస్టమర్లందరికీ మిగతా ప్రజలందరికీ కూడా మట్టి వినాయక విగ్రహాలు పంచుతున్నాము. పర్యావరణ పరిరక్షించడమే మా ధ్యేయంగా 5 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. ఇంకా ముందు కూడా అలాగే సహకరిస్తే ఇస్తామని మీకు అందరికీ చెప్తున్నాము.